పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ సీజన్ 2 1 రైడ్ మొదలు పెడదామా? నేను కెరియర్ స్టార్టింగ్ లోనే నీకు సూపర్ కథ రాశాను. మరి ఎందుకు లేదురా? అంటే అది కొంచెం బాగా వచ్చింది. క్యారెట్ తిను, కళ్ళు బాగా కనిపిస్తాయి. నైట్ టైం కూడా బాగా కనబడాలంటే మీ ప్లాట్ఫామ్ ఏంటండి? పైథాన్. అది సైతాన్ మాకు దూరం తినేస్తాడు. కుక్క వలిగింది, కుక్క వలిగింది. అన్నయ్య నవ్వుతున్నావు అంటే మందేనా? అయ్యో సీనియర్ ఆశీర్వాదం. లేడీస్ హాస్టల్ దగ్గర షిఫ్ట్ అయ్యావా? లేదు, నేను వెళ్ళిన తర్వాతే అక్కడ లేడీస్ హాస్టల్ వచ్చింది. నువ్వు కూడా అక్కడ రావచ్చు కదా, ఉమెన్స్ కాలేజ్ చేద్దాం. ఏమండి సినిమా ఎలా ఉంది? నీకు పెద్ద ఫ్యాన్ అయ్యా బాబు. అసలు సినిమాలో కామెడీ ఉంటుందని మనం కిటకలు దేవుడా. ఇక ఫైట్లు అంటావా? చచ్చిపోయాను. ఏమైందిరా? ఫైట్లు అయ్యి బాబా నాకు ఏడుపు వస్తుందిరా. సుధీర్ పక్కన నిలవకండి, మీరు చాలా అందంగా ఉన్నారు, మింగేస్తాడు. అర్జెంట్ గా వేరే వాళ్ళ బ్రెయిన్ తీసుకొని నాకు పెట్టాలండి. ఎందుకండి, ఏమైంది? చూడగానే నా మైండ్ బ్లాక్ కంప్లీట్ పోయింది. ఇన్నాళ్ళకి నాతో పాటు మ్యాజిక్ చేయడానికి ఒక లేడీ మెజిషియన్ పంపించింది. ఏమైందిరా? నేను లేడీ డిటెక్టివ్ ని. సాల్వ్ చేసిన ఏదన్నా టిపికల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? వెంకట్రావు గారి కుక్క పిల్ల తప్పిపోతే నేనే పరిమాల వెతికి మరీ వాళ్ళకి ఇచ్చాను. ముందు రోజు నువ్వే ఎత్తుకెళ్ళిపోయి ఉంటావు. మండుతున్నట్టుంది. ఫిక్సా? ఫిక్స్. 1 సెకండ్. ఏమైంది అన్నయ్య? ఆర్ యు ష్యూర్? షూర్. 1 సెకండ్. పక్కా చెప్తున్నాను అన్నయ్య, మూడ్లో ఉంటుంది అనుకుంటున్నాను నేను. అన్నది ఇది ఎట్లా గీస్తారా నా చెప్పు ఫస్ట్. అరే రే రే తెలుసురా? అది ఏ యాంగిల్ నుంచి ఆటోలాగుంది? సరే ఇవన్నీ ఓకేరా? ఆడపిల్ల ఈ పనుల్లో కనిపించలేదు. ఇది మంచము, ఇది లాగేస్తుంది. మీరు డ్యాన్స్ చేస్తున్నారు దాంతో పాటు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. ప్రసాద్ అన్న 2 బెలూన్లు పట్టుకు తిరిగాడు. ఎంత కష్టం అది. తెలుగు సినిమా టైటిల్స్ ని ఇంగ్లీష్ లో అడుగుతాను. డాల్ హౌస్. ఫ్లాష్ మ్యాన్. ఏంట్రా ఎలా ఉంది? అది ముందా? అది కుక్క ఊస పుచ్చినట్టుండ్రా. డాడీకి అగైన్స్ట్ గా 1 ఫైన్ డే. సో ఐ కాంట్ ఈవెన్ షేర్ ఇట్ విత్ మై పేరెంట్స్. 2:33 అయింది మొత్తం, సంథింగ్ 2 అంత టైం అయింది. అంటే ఆయన ఎందుకు అట్లా చేశాడో నాకు ఇప్పటికీ తెలియదు సుధీర్. ఆ రోజుల నుంచి ఈ రోజు దాకా నేను మా అమ్మ కాలుకి దండం పెట్టడం మానలేదన్న. దానికి కారణం నువ్వు.